పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలు ఎటువైపు, ఏ రాజకీయ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు? ఇది ప్రధానమైన అంశం. ఎందుకంటే బీసీలందరూ కలిసి ఒక్క తాటి మీద నిలబడి ఒక రాజకీయ పార్టీకి ఓటు వేస్తే తమ హక్కులు, తమ డిమాండ్ నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. సో బీసీలు కులాల పేరిట, రాజకీయ పార్టీల పేరిట విడిపోయారు. కాబట్టే తమ ఐక్యతను, సత్తాను చాటుకోలేకపోతుంది. కాబట్టి బీసీలను అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏదో ఒక రకమైన మభ్యపెట్టి, ఆశలు పెట్టి తమకు అనుకూలంగా మలుచుకుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు, తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఈ మూడు రాజకీయ పార్టీలు కూడా బీసీలందరూ కూడా మా వెనుకే ఉన్నారు, బీసీలంతా మా వైపే ఉన్నారని చెప్తున్నారు. 100% వాస్తవం. ఎందుకంటే మనం చూస్తున్నాం, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు బీసీలు. కానీ ఇక్కడ సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, మనము ఇంకా కూడా ఆయా రాజకీయ పార్టీలకు పల్లకి మోసే బోయిలుగా ఉన్నాం. పల్లకిలు మోసే బోయిలుగా. మరి పల్లకిలో ఊరేగేది ఎవరు? పల్లకిలో ఊరేగేది ఎవరు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే సీఎంలుగా, మంత్రులుగా ఎవరవుతున్నారు ఆయా రాజకీయ పార్టీల్లో, ఆయా ప్రభుత్వాల్లో. మరి బీసీలు పల్లకిలు మోస్తూనే ఉన్నారు, మోస్తూనే ఉంటారు, జీవితాంతం మోస్తున్నారు. రాష్ట్రానికి, దేశానికి స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు కావస్తుంది. ఇక్కడ తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు గడిచిపోతుంది. మరి తెలంగాణ వచ్చినా మారలేదు, ఉమ్మడి రాష్ట్రంలో మారలేదు. మొదటి నుంచి 70 ఏళ్ళ కాలం పల్లకిలు మోస్తూనే ఉన్నారు. భుజాలు కందిపోతున్నాయి, తరాలు కూడా మారిపోతూ ఉన్నాయి. మన తాతలు పల్లకిలు మోసారు, మన తమ్ములు మోసారు, మనం మోస్తున్నాం. రేపు మన పిల్లలు కూడా పల్లకిలు మోస్తుంటారు. ఒకడేమో జై కేసీఆర్ అంటాడు, ఒకడేమో జై కాంగ్రెస్ అంటాడు, ఒకడే జై బీజేపీ అంటాడు, ఒకడేమో హిందూ అని బట్టలు చెప్పుకుంటాడు. మరి మీకేం ఒరిగింది? బీసీలకు ఏం ఒరిగింది? ఆ పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ నాదంటూ, ఈ పార్టీ నాదంటూ, ఆ జెండా నాదంటూ, ఈ జెండా నాదంటూ, అన్ని జెండాలు నీ ఎండా. నీ ఎజెండా ఏది? బీసీ ఎజెండా ఏది? సిగ్గు అనిపించదా? నేను ఈ మాట అంటే చాలామంది బీసీలు కోపడుతుంది. నీకే సిగ్గు లేదు అంటారు. ఎస్, నాకు సిగ్గు లేదు కాబట్టే చెప్తున్నా. బీసీలకు సిగ్గు లేదు కాబట్టి ఆ పార్టీ నాది, ఈ పార్టీ నాది. ఏదిరా నీ పార్టీ? నీ పార్టీ అయితే నీకేమిచ్చిందిరా? నీ కులానికి ఏమిచ్చిందిరా? నేను అడుగుతున్నాను. నీ కులానికి ఏం చేసింది? నీ బీసీలకు ఏం చేసింది? ఏ రాజకీయ పార్టీ చేసింది? ఆలోచించాలి. కనీసం ఇప్పుడైనా మనం కొంచెం ఆలోచించాలి. ఏ రాజకీయ పార్టీ ద్వారా మన బీసీలకు మేలు జరుగుతుంది, జరగబోతుంది, నిజంగా జరుగుతుంది అనేది అది. అక్కడ ఓబీసీ పిఎం మా ఓడంటే మీ ఓబీసీ పిఎం ఉండి ఎంత అనేది చేసిండో ఈడబ్ల్యూఎస్ పెట్టి ఆలోచించుకోండి దాని విషయం. ఓబీసీ నాది, ఆ బీసీ నాది కాదు. నిజంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు ఏం చేసింది, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఏం చేస్తున్నది, ఏం చేయబోతున్నది, బీజేపీ ఏం చేసింది, ఏం చేయబోతుంది అని ఆలోచించిన తర్వాతే బీసీలు నిర్ణయం తీసుకోవాలి తప్ప నాది బీజేపీ, నాది కాంగ్రెస్, నాది బీఆర్ఎస్ అని పార్టీల వైజ్గా చీలిపోయి గుడ్డిగా, అంటే మందలోని గొర్రెల్లోగా గుడ్డిగా ఓట్లేయడానికి మానుకోండి. ఈసారి ఖచ్చితంగా ఒక డిసిషన్ తీసుకోండి బీసీలందరూ. ఏ పార్టీకి ఓటేస్తే మా బతుకులు మారుతాయి? 77 ఏళ్ళుగా వస్తుంది సంవత్సరం వచ్చి, ఇంకా ఎప్పటిదాకా బానిసలుగా పడి ఉంటాం అని ఆలోచించండి. లేదంటే మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా ఈ బానిసతత్వాన్ని అలవాటు చేసుకుంటూ ఉంటారు. ఇక బానిసలుగానే పడి ఉంటారు మీరు. ఆ తర్వాత మీ ఇష్టం.